సో శనివారం అన్నారు, గురువారమే వచ్చేసారు బాక్స్ ఆఫీస్ కి. నాకు కూడా తెలియదు, పొద్దున్న 7 గంటలు తెలిసి కానీ తెలియదు అది శనివారం సినిమా గురువారం వచ్చిందని. సో ఓవరాల్ గా కథ ఏంది, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ స్టోరీ? ఒక ఊరిలో కానీ ఒక పర్సన్ లో కానీ ధైర్యం రావడం కోసం 2 గంటల 50 నిమిషాలు సినిమా తీశారా, లేకపోతే నాని యొక్క కర్తవ్యానికి ఊరు బలి అయిందా, లేకుంటే ఎస్జే సూర్య ఆశీష్ విద్యార్థి గారి కోపానికి ఆ పులసరేకు లేదో పేరు ఉంటుంది, మర్చిపోయినా అది పులసోకు ఊరు బలి అయిందా అనేటువంటిది ఈ కాన్సెప్ట్. సోకుల సో అది అండి కాన్సెప్ట్ లో ఒక క్యారెక్టర్ ఎలా చేశారు. ఎస్జే సూర్య వైలెంట్ గా చేయడం జరిగింది, నాని సైలెంట్ గా చేయడం జరిగింది, ఆశీష్ విద్యార్థి డిఫరెంట్ గా చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా హీరోయిన్ ఈజ్ నథింగ్. క్యారెక్టర్ ఎలా రాశారంటే ఓన్లీ బేసిక్ గా హీరో విలన్ ఈ ఇద్దరి బేస్ పైన రాయడం జరిగింది. ఓవరాల్ బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా, ఫైట్ జరిగేటప్పుడు ఒక రోప్ కట్టుకుంటాడు చేతికి, నల్లగా ఉంటుంది అన్న, తెల్లగా అయిపోతుంది నీ లెక్క, నాకు అర్థం కాలే, అప్పుడే ఫెరందలి చూసారేమో అనిపించింది. ఇంకో విషయం, అదే రోప్ కాలినప్పుడు కొద్దిగా ఇది పోవాలి కదా, థ్రెడ్స్ ఏ థ్రెడ్ కూడా పోకుండా మేనేజ్ చేశారు. దట్ ఈస్ ద మూవీ కాన్సెప్ట్. సో ఓవరాల్ గా మీరు కూడా రివ్యూ శనివారం దాకా వేయండి. ఎందుకంటే గురువారం నుంచి స్టార్ట్ చేసే రివ్యూ శనివారం దాకా రావాలని సినిమా గురువారం రిలీజ్ చేశారు. ఓవరాల్ గా మూవీ ఏది లేదు, ఇప్పుడు మీకు నెక్స్ట్ మూవీ ఏది లేదు అర్థమైపోయింది నాకు. నా రివ్యూ తప్ప వేరే ఆప్షన్ లేదు మీకు. ఓకేనా, చనిపోతే శనివారం. నేను 3 వేసుకున్నా, 3 out of 3. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.